మేము ఈ పోల్‌లో ఏం చేశామంటే, ప్రజల వద్దకు పాలన కావాలా? ఫార్మ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా ఆ పాలన కావాలా? అన్నది క్లియర్‌గా వెరీ క్లుప్తంగా దీంట్లో ఏ పార్టీని మెన్షన్ చేయలేదు. ఏ నాయకుడిని మెన్షన్ చేయలేదు. కేవలం పరిపాలనా విధానాన్ని, గవర్నెన్స్ అప్రోచ్ గురించి ఈ పార్టీనా, ఆ పార్టీనా అని కూడా మెన్షన్ చేయకుండా పరిపాలనా అప్రోచ్ గురించి పోల్ పెట్టాం. దీనికి ఏ పార్టీకి, ఏ నాయకుడికి సంబంధం లేదు. ప్రజల అభిప్రాయం ఏ పార్టీని మెచ్చుకుంటారన్నది మేము ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో చూసాము. ప్రజలు మమ్మల్ని చాలా సంతోషంగా ఆహ్వానించారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌ని పూర్తిగా తిరస్కరించారు. వాళ్ళకి 0 సీట్లొచ్చినాయి. దాని గురించి మేము పెద్దగా మళ్ళీ కొత్తగా ఏదైనా పోల్ చేసి కనుక్కోవాల్సిన ఉద్దేశ్యం ఏమీ లేదు. సబ్జెక్ట్ ఏమీ లేదు. మా ఉద్దేశ్యం క్లియర్‌గా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి అన్నది ఒక పోల్ కండక్ట్ చేశాము. అండ్ ఈ పోల్ కూడా వన్ సైడెడ్ పోల్ లాగా కూడా కాదు. అంటే ఎవరన్నా ఉదాహరణకు చెప్తున్నాను. ఎవరినన్నా ఒక మనిషిని అడిగి మీరు ఇంకా మీ భార్యను కొడుతున్నారా అని ఎవరన్నా అడిగారనుకోండి. వాడు సమాధానంలో యెస్ అన్నాడనుకోండి. వాడు చేస్తుంది తప్పు బయటపడతది. నో అన్నాడనుకోండి. ఇప్పుడు వరకు కొడతా వచ్చావు, ఇప్పుడు మానేసావు అన్నట్టు అట్లా వన్ సైడెడ్, లాప్ సైడెడ్ పోల్ కాదిది. వెరీ న్యూట్రల్‌గా నాట్ కన్సర్న్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ కన్సర్న్ టు ఎనీ లీడర్. పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి? ప్రజలు ఏ పరిపాలనా విధానాన్ని మెచ్చుకుంటారు అన్నది వెరీ న్యూట్రల్ క్వెషన్‌లో మేము ఈ పోల్ కండక్ట్ చేశాము. ఇన్‌ఫాక్ట్ నేను మీ జర్నలిస్ట్ మిత్రులు కూడా అంటే ప్రతి పార్టీకి సింపథైజర్స్ ఉంటారు, వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. మీరులో కూడా మీరు ప్రజల పట్ల, సమాజం పట్ల మీకు కూడా బాధ్యతలు ఉంది కదా! మీ అభిప్రాయం ప్రకారం కూడా ఏ పార్టీని ఉద్దేశించకుండా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి? ప్రజల దగ్గరికెళ్ళాలా? లేకపోతే సోయ లేకుండా ఫార్మ్ హౌస్‌లో పడుకొని అక్కడుండి పరిపాలన చేయాలా? నాకు తెలిసి సమాజం పట్ల బాధ్యత ఉండి